ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నా కోపం కట్టలు తెంచుకోకముందే మర్యాదగా బయటికి పోరా. అమ్మమ్మగారు, అమ్మమ్మగారు, దయచేసి మీరు ఆవేశపడకండి. అవును నానమ్మా, డాక్టర్ గారు నీకేం చెప్పారు? టెన్షన్ పడద్దని చెప్పారు కదా. ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన బిడ్డలే నా పెంపకాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు అని వేలు పెట్టి ఎక్కిరిస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మమ్మగారు, అనవసరంగా ఆవేశపడకండి. నిజమేంటో తెలియక బాధపడుతున్నారు. మీరందరూ అనుకున్నట్లుగా బావకి అమ్మాయికి పెళ్లి జరగలేదు. ఏం మాట్లాడుతున్నావు పున్నమి? అవునక్క, నిజానికి బావ అమాయకుడు. జరిగిన తప్పులో బావది ఎలాంటి ప్రమేయం లేదు. కేవలం బావ డబ్బున్నవాడని ఒకే ఒక్క కారణంతో ఆ సత్య అనే అమ్మాయి ట్రాప్ చేసి బావకి ఆ అమ్మాయికి మధ్య తప్పు జరిగిందన్నట్లుగా నమ్మించి ఇరికించింది. ఆ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఈయన చెప్పాడా? అవును వదినా, అన్నయ్య మాకు చెప్పాడు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి 100 అబద్ధాలైనా చెప్తారు. అవన్నీ మనం నమ్మిస్తామా? ఈయన మీద నాకు నమ్మకం లేదు. ఈయన నాకు ద్రోహం చేశాడు. అక్క ప్లీజ్, ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఆ సత్య ఏంటో నేను దగ్గరగా చూశాను. ఆ అమ్మాయికి బావతో పెళ్లి కంటే ముందుగానే బాలు అనే అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయాన్ని దాచిపెట్టి బావని ఉచ్చులో ఇరికించారు. ఏం జరుగుతుందో తెలియకుండానే బావ ఈ ఊబిలో ఇరుక్కుపోయాడు. నువ్వు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ వాటికి సాక్ష్యాలేంటి? ఆ సాక్ష్యాలన్నీ చూపించడానికి నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అమ్మమ్మగారు. బావని నిర్దోషిగా నిరూపిస్తాను. మన కుటుంబం పరువు పోకుండా, నింద పడకుండా నేను కాపాడుకుంటాను. దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి. అవును నానమ్మా, అన్నయ్య తప్పు చేశాడనగానే మనందరం నమ్మాం. అదే పున్నమి అన్నయ్య తప్పు చేయలేదని చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదు? నానమ్మగారు, నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, తెలిసి నేనే తప్పు చేయలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.